బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చుక్కకూర ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. నిన్న గోంగూర రెసిపీ పెట్టాను కదా, సేమ్ చుక్కకూర కూడా అంతేనండి. పులుపు అలాగే ఉంటుందండి. అసలు దీనిలో పులుపుకి ఏమీ వాడక్కర్లేదు. గోంగూరలాగే సేమ్ అండి. చింతపండు జోలికి అస్సలు వెళ్ళక్కర్లేదు. మనం గిన్నె పెట్టుకుని వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఏదైనా సరే ఫ్రై వెల్లుల్లిపాయలు వల్ల వెళ్ళే వస్తుంది కదా టేస్ట్. వెల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకునండి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కామనే కదా. ఉల్లిపాయ ముక్కలు కూడా వేపుడులో వేసుకోవాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. కారం అయితే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారమే సరిపోతుందండి ఫ్రై. చూసారండి, నేను ఇది ఒక పావు గంట సేపు నేను చుక్కకూర నానబెట్టేసుకున్నానండి. కళ్ళు ఉప్పు వేసుకుని బాగా నానబెట్టేసుకుని అప్పుడు కడుక్కున్నాను. ఏ ఆకుకూరనే సరే అలా చేస్తాం కదా. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మగ్గిపోతాయి కదండి. మగ్గిపోయిన తర్వాత చుక్కకూర కూడా వేసేయడమేనండి. చుక్కకూర మీకు నిజంగా 5 నిమిషాలు అందరికీ తెలుసున్న విషయమేనండి. అసలు 5 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టగానే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చాలా బాగా మగ్గిపోతుంది, దగ్గరగా అయిపోతుంది అన్నమాట. అంటే మగ్గిపోవడం అంటే మాకు అలా అలవాటు, మరి మీరు ఏమంటారో తెలియదు. దగ్గరగా అయిపోతుంది ఇంచక్క. చాలా ఫాస్ట్గానండి చుక్కకూర. ఇలా మూత పెడితే చాలు 5 నిమిషాల్లోనూ. అసలు మనం ఇంత చుక్కకూర కట్ట అంతా వేసాను కానీ చూడండి, చాలామంది 2 కట్టలు కూడా వండుకుంటారు. మేము సరే ఒక కట్ట తీసుకున్నానండి నేను. ఎంత దగ్గరగా అయిపోయిందంటే అసలు చిన్న గోంగూర పచ్చడి నిన్న రెసిపీ పెట్టాను కదా, సేమ్ గోంగూర పచ్చడి ఇంకా ఉందండి. గోంగూర పచ్చడి ఉంటుంది, ఏమీ పాడవదు కదా. ఇవాళ చుక్కకూర ఇంకా ఉంది కదా అని ఫ్రై చేస్తాను. అలాగే అరటికాయలు కూడా ఫ్రై చేసుకున్నానండి. టేస్ట్ కోసం కొంచెం కారం వేసాను అంతే అండి. అదేనా చిటికడి కారం అంతే, కేవలం టేస్ట్ కోసం అంతే అండి. మనం వారానికి ఇలా చాలామంది 2-3 సార్లు ఆకుకూరలు వండుకుంటే చాలా మంచిది. రక్తం బాగా పడుతుంది కదా, ఒంటికి బలం కూడాను. కాళ్ళు చేతులు లాగడాలు, నీరసాలు ఉండవు. కాకపోతే చాలామంది ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారు, తినరు, కొంతమంది తినరు. కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలాగా కొంచెం గోంగూర పచ్చడి టైపులోనే ఇలా చుక్కకూర పచ్చడి చేసుకోవడం. పచ్చడి అంటే ఫ్రై చేసుకుంటే సేమ్ ఇంకా పచ్చడిలాగా ఉంటుంది. చుక్కకూర కూడా పచ్చడి చేయమంటే తప్పకుండా నేను వీడియో షేర్ చేస్తానండి. నాకు ఆకుకూరలో కూడా పచ్చళ్ళు రకరకాల వెరైటీస్ వచ్చి నాకు. నేను ఇలా చుక్కకూర అయిపోయిన తర్వాత ఇంకా కొంచెమే కదండి, గిన్నె తీసుకువచ్చి దాంట్లోకి తీసేసుకున్నాను. చూడండి, అరటికాయ ఫ్రై ఒకటి, చుక్కకూర కలుపుకుంటూ వేడివేడి అన్నంలో చుక్కకూర ఫ్రై కలుపుకుంటే అరటికాయ ఫ్రై చిన్న చిన్న ముక్కలు కోసుకుని అది కూడా అరటికాయ వేపుడు చేసుకున్నానండి. ఆ 2 కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మరి చుక్కకూర కలుపుకొని చాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? చుక్కకూర ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. నిన్న గోంగూర రెసిపీ పెట్టాను కదా, సేమ్ చుక్కకూర కూడా అంతేనండి. పులుపు అలాగే ఉంటుందండి. అసలు దీనిలో పులుపుకి ఏమీ వాడక్కర్లేదు. గోంగూరలాగే సేమ్ అండి. చింతపండు జోలికి అస్సలు వెళ్ళక్కర్లేదు. మనం గిన్నె పెట్టుకుని వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఏదైనా సరే